ఆళ్లగడ్డ రాజకీయం ఇప్పుడు అగ్నిపర్వతంలా మారింది. గెలిచే వరకు ఒక మాట, గెలిచాక మరో బాట. ఎన్నికల వేళ మనం ఒకటే అంటూ గుండెలకు హత్తుకున్న నేతలు ఇప్పుడు అధికారం చేతికి రాగానే గోతులు తవ్వుకుంటున్నారా? అవునని అంటున్నాయి ఇక్కడి సమీకరణాలు. ఎన్నికల వేళ ఏకమైన సింహం వరాహం ఇప్పుడు అధికార పంపకాల్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. కూటమిలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డానికి కారణం ఏంటి? ఎవరికి వారి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారా? కూటమి నేతల్లో ఉన్న మనస్పర్ధలు, ఆధిపత్య పోరు ఒక్కొక్కటి బయటికి రావడంతో పార్టీ అధినేతలకు పెద్ద తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఆ పార్టీకి ఆ పదవి రాకుండా అడ్డుకుంటుంది ఎవరు? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు కుమ్ములాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. దేవుడు వరమించిన పూజారి అడ్డుపడినట్టు అమరావతి నుంచి ఆర్డర్ వచ్చినా ఆళ్లగడ్డలో అడుగు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది అంటూ జన సైనికులు రోడ్డెక్కారు. జన సైనికులు రక్తం చిందించి చెమటోడ్చి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇప్పుడు అదే జనసేన నాయకులను ప్రోటోకాల్ పేరుతో అవమానిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడుతున్న ఆ రాజకీయ వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎమ్మెల్యే వర్సెస్ జనసేన అన్నట్లుగా సాగుతున్న ఈ యుద్ధం కేవలం ఒక పదవి కోసమేనా, లేక ఆళ్లగడ్డ గడ్డపై ఆధిపత్యం మాదే అని నిరూపించుకోవడానికా? కూటమి ధర్మం కాలరాయబడుతోందా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? ఆళ్లగడ్డ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న మార్కెట్ యార్డ్ కుర్చీ వెనుక ఏం జరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఆళ్లగడ్డలో జనసేన గొంతు నొక్కేస్తున్నారా? గెలుపు కోసం కష్టపడ్డ సైనికులను కనీస గౌరవం దక్కడం లేదా అంటే అవునని అంటున్నాయి స్థానిక జనసేన వర్గాలు. మేము కేవలం జెండాలు కట్టడానికి, పల్లకీలు మోయడానికేనా అంటూ జన సైనికులు రోడ్డెక్కుతున్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి జనసేనకు కేటాయించిన ప్రమాణ స్వీకారం జరగకుండా స్థానిక ఎమ్మెల్యే వర్గం అడ్డు తగులుతోందనేది వారి ప్రధాన ఆరోపణ. గెలిచిన రోజు నుంచి నియోజకవర్గంలో తమకు కనీస గౌరవం లేదని, అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ను తుంగలో తొక్కుతున్నారని వారు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే గెలుపులో మా పాత్ర విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని జనసేన నేతలు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ వర్గాలు ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నాయి. ఎమ్మెల్యే నాయకత్వంలోని అంతా సాగాలని, స్థానిక సమీకరణాలను గౌరవించాలని వారి డిమాండ్ చేస్తున్నారు. పదవుల పంపకంపై అధిష్టానం చూసుకుంటుందని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన బలపడకుండా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. అనవసరంగా రచ్చ చేసి కూటమి ప్రతిష్టను దెబ్బతీయొద్దు అంటూనే మార్కెట్ యార్డ్ చైర్మన్ పీఠంపై తమ పట్టు కోల్పోకూడదనే పట్టుదలతో ఎమ్మెల్యే వర్గం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ అంతర్గత పోరు వల్ల సామాన్య కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఆళ్లగడ్డలో రేగిన ఈ చిచ్చు ఇప్పుడు కూటమి ప్రతిష్టకు మచ్చలా మారుతోంది. ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెరగడం వల్ల ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో కుంటుపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన క్యాడర్ సహకరించకపోతే భవిష్యత్తులో ఎమ్మెల్యేకు ఇబ్బందులు తప్పవనే చర్చ నడుస్తోంది. ఆళ్లగడ్డలో రేగిన ఈ మంటలు చల్లారకపోతే అది జిల్లా మొత్తం పాకే ప్రమాదం ఉంది. అధిష్టానాల మధ్య ఉన్న అవగాహన లోకల్ లీడర్ల మధ్య ఎందుకు లోపించింది? దేవుడు ఇచ్చిన వరాన్ని ఈ పూజారి ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ మిత్రభేదం కాస్త ప్రభుత్వ పాలనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి ధర్మం అంటే కేవలం ఎన్నికలకేనా, అధికార పంపకాల్లో ఉండదా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం వల్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతోంది. కూటమి మద్దతుదారులు ఇప్పుడు జిల్లా నేతల జోక్యం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ విభేదాలకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక ఆళ్లగడ్డ రాజకీయం మరిన్ని మలుపులు తిరుగుతుందా అనేది ఇప్పుడు సస్పెన్స్. మొత్తానికి ఈ తరహా కూటమి నేతల్లో ఉన్న అసంతృప్తి బయటకు రావడంతో పార్టీ నేతలకు హెడేక్గా మారిందని చెప్పవచ్చు. ఆళ్లగడ్డలో దోస్తీ ఇప్పుడు దుష్మనీగా మారుతోంది. ఇది ఆళ్లగడ్డలో ప్రస్తుత పరిస్థితి. సైనికుల ఆవేదనకు తమ్ముళ్ల వద్ద సమాధానం ఉందా, లేక ఈ వివాదం మరింత ముదురుతుందా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పదవి కోసం పంతాలకు పోయి కూటమి ప్రతిష్టను పణంగా పెడుతున్న నేతలకు అధిష్టానం ఎలాంటి క్లాస్ పీకుతుందో చూడాలి.